హైదరాబాద్లోని భరత్ నగర్ కాలనీలో విశేషంగా ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపడిపూజ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పడిపూజ కార్యక్రమంలో గురుస్వాముల భక్తి పాటలతో పాటు భజన కీర్తనలను ఆలపించారు. అలాగే శివసాయి కృష్ణ లహరి వారి మ్యూజికల్ బ్యాండ్ వారు శివుని పాటలతో భక్తులను శివతన్మయత్వంలో ముంచెత్తారు. బ్రహ్మశ్రీ ఆంజనేయ స్వామి చార్యులు పూజ నిర్వహించగా గురుస్వామి నరసింహస్వామి పడిపూజ ఏర్పాట్లతో పాటు అక్కడికి వచ్చిన విశేష భక్తులకు స్వాగతం పలికారు. రమేష్ గురుస్వామి నిర్వహణ కార్యక్రమాలు దగ్గరుండి పరిశీలించారు. భరత్ నగర్లో ప్రతి సంవత్సరం జరిగే ఈ శివ దీక్షలకు ఏటా భక్తులు పెరగడంతో పాటుగా శివుని అనుగ్రహం పొందడం జరుగుతోంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా పడి పూజలు అని శివమాల వేసుకోవడం అనేది జరుగుతుంది. ఓం నమ శివాయ. శివ దీక్ష, శివమాలలు కాదు, శివ దీక్ష అంటాం. శివ దీక్ష అనేది అతి ప్రాచీనమైంది, సనాతనమైంది. ఈ దీక్షని పార్వతీదేవి మొట్టమొదటిసారి పార్వతీదేవి ఈ దీక్షను స్వీకరించి శివుడిలో సగభాగాన్ని స్వీకరించింది. అంటే శివుడు ఇచ్చాడు ఆవిడికి, ఎందుకని ఆమె తపస్సుకు మించి. అలాంటి దీక్షని అర్జునుడు స్వీకరించాడు, అలానే కుబేరుడు స్వీకరించాడు. ఇలా అనేక మంది శివుని యొక్క దీక్షను తీసుకుని ఆయనలో ఐక్యమైన వాళ్ళు ఉన్నారు, ఆయన శరీరంలో భాగాలుగా మారిన వాళ్ళు ఉన్నారు, ఆయన వస్త్రాలుగా, ఆయన యొక్క జటాజుటంలో చంద్రుడుగా, ఇలా రకరకాలుగా ఆయనలో శరీరంలో ఒక భాగంగా మారిపోయారు. అంటే శివుడి దీక్ష తీసుకోవడం వల్ల అంత ఫలితం వస్తుంది. అటువంటి శివ దీక్షని శ్రీశైలంలో శంకరెడ్డి గారు అని చెప్పేసి ప్రారంభించారు. ఆ తర్వాత మన ఇక్కడ కూడా మన హైదరాబాద్లో కూడా ఆ విధంగా గత 25 సంవత్సరాల క్రితం నుంచి శివదీక్షని పాటిస్తూ ఉన్నారు భాగ్యనగరంలో. ఇక అట్లానే కాకుండా మీకు వరంగల్, అలానే ఇటు వికారాబాదు, తాండు, ఇదంతా కూడా శివదీక్ష చాలామంది మనం ఇక్కడైతే అయ్యప్ప స్వామి మాల ఎలా వేసుకుంటారో అలాగా శివదీక్షను స్వీకరిస్తారు. శివదీక్ష తీసుకున్నడం వల్ల ఏం కలుగుతుంది అంటే మీకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే శివదీక్షలో ఎక్కువ శాతం జపం ఉంటుంది. జపం చేయాలి, ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి. శివుడిని పంచాక్షరిని 108 సార్లు జపం చేయాలి. ఇది ఖచ్చితమైన నియమం. అలానే ఒక 10 నిమిషాలు పంచాక్షరిని జపించాలి. ఇది ఒక నియమం. ఇవి ఖచ్చితంగా శివదీక్ష తీసుకునే వాళ్ళందరికీ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బాడీకి ఫస్ట్. ఆ తర్వాత ఈ కాస్మెటిక్ ఎనర్జీ అనేది విశ్వం యొక్క శక్తి అంతా మన శరీరంలోకి రావడం వల్ల మనలో ఉన్నటువంటి హరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటి ఈ హరిషడ్వర్గాలన్నీ కూడా ఒక్కోటి నశించిపోయి మనిషి సత్వగుణంతో సాత్వికంగా మారిపోతుంది. ఎందుకు? ఈ శివదీక్షలో కొన్ని నియమాలు ఉంటాయి. ఏమిటంటే ప్రాతకాలంలో శుద్ధంగా స్నానం చేయడం, ఆ తర్వాత భస్మాలంకరణ చేసుకోవటం, శివుడికి అభిషేకం చేయటం, తర్వాత ఆ శివుడి యొక్క ధ్యానం చేయటం, జపం చేయటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి పూజలో కూడా నీకు జపం ఉండదు. అయ్యప్ప స్వామి ఉంది, నీకు జపాలు ఉండవు, ఏముండవు, కాళ్ళు చూసుకోండి, ఏ దీక్ష అయినా సరే. మన అయ్యప్ప స్వామి ఈ శివదీక్షలో మాత్రమే నీకు ఈ జపం, ఈ ధ్యానం ఉంటుంది. దీనివల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే ఈ శివదీక్షని అతి ప్రాచీనంగా ఉన్నటువంటిది, అతి త్వరితగా బాగా ముమ్మరంగా దీన్ని వ్యాప్తి చెందుతూ ఉంది, అందరికీ కూడా వస్తుంది. ఇక్కడ మేము దగ్గర ఒక 18 సంవత్సరాల నుంచి మేము శివదీక్ష తీసుకొని ఒక సన్నిధానం పెట్టుకొని ఈ సన్నిధానంలో స్వాములు దినదిన ప్రవర్ధమానంగా ఒక 8 మంది నుంచి ఈరోజు 40 మంది 60 మంది సన్నిధానంలో ఉండేటట్టుగా మేము స్వాముల్ని సేకరిస్తున్నాం. వందే నమో పార్వతీ పరమేశ్వరం. స్వామి ఓం నమ శివాయ. నేను ఇప్పటికీ శివదీక్ష స్టార్ట్ చేసి ఇది 2006 నుండి రెగ్యులర్గా శివదీక్ష ధరిస్తున్నాను స్వామి. ఫస్ట్లో శివదీక్షల స్వాములకు ప్రతి ఒక్కరికి ఈ పూజకు దానికి దీనికి అనుకూలంగా లేకుండా కొంచెం భిక్షలకు నేను కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి స్వామి. సరిగ్గా పూజ, దీపము, ధ్యానం చేసుకోవడానికి మనకు ఉంటుంది. అది కాకుండా టైంకు ఎక్కడ లేక
కొంచెం ఇబ్బందులు కూడా పడ్డ రోజులు కూడా ఉన్నాయి స్వామి. శివదీక్ష తీసుకున్న ఒక 5-6 సంవత్సరాలు స్టార్టింగ్లో. తర్వాత ఏమైందంటే ప్రతి టెంపుల్లో ఇక్కడ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు హైదరాబాదు సిటీలో ఎక్కడైనా కూడా అయ్యప్ప స్వాములకు ప్రతి ఒక్కరికి ప్రతి గుళ్ళల్లో భిక్షలు ఉన్నాయి స్వామి. అక్కడ హౌసింగ్ బోర్డులో రోడ్ నెంబర్ 3లో కూకటేశ్వర శివాలయం ఉంది స్వామి. శ్రీచక్ర అధిష్టాన ఏకాంబరేశ్వర స్వామి శివాలయం. అక్కడ అయ్యప్ప స్వాములకు ప్రతి సంవత్సరము ఒక 400-500 మందికి భిక్షలు జరుగుతాయి స్వామి. కార్తీక మాసం అయ్యప్ప మాల వేసినప్పుడు మేము మాఘమాసంలో శివదీక్ష ధరించే వాళ్ళు ఉన్నారు స్వామి, మాకెందుకు పెట్టకూడదు అని చెప్పేసి అక్కడ గుడి కమిటీ వాళ్ళతో మాట్లాడి ఇప్పటికీ స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు అవుతుంది స్వామి. స్టార్టింగ్లో ఒక 150-200 మంది వరకు వచ్చేవాళ్ళు స్వామి. ఇప్పుడు ప్రతిరోజు మినిమమ్ 500 నుండి 600 వరకు శివదీక్ష స్వాములు రోజు భిక్షకు వస్తున్నారు స్వామి. స్వామి ఎంత డబ్బు వచ్చినా కూడా మనిషికి తృప్తి అనేది ఉండదు స్వామి. మనకు అన్నిటిలోకి వెళ్ళి అన్నదానమే చాలా గొప్పదని చెప్పేసి స్టార్ట్ చేయడం సాగింది స్వామి. దానికి తోడుగా మన స్వాములందరూ ప్రతి ఒక్కరూ వచ్చి క్రమశిక్షణ పాటించి పద్ధతిగా ఉండడం స్వామి. మా శివదీక్షలో స్వాములకు ఏంటంటే ప్రతి సంవత్సరం కంటే మనిషి లోపల అభివృద్ధి అనేది ఎక్కువ వస్తుంటుంది స్వామి. శివుడికి మౌనం ఎంత ఇష్టమో జపం కూడా అంతే ఇష్టం స్వామి. ఆటోమేటిక్గా శివదీక్ష చేసిన స్వామి వల్ల జపం వల్ల మనిషికి కాన్సన్ట్రేషన్ ధ్యానం అనేది అలవాటు లేని వాళ్ళకు కూడా ఇస్తాడు స్వామి శివుడు. ఓం నమ శివాయ. కొన్ని నీళ్లు పోసినా కూడా సంతృప్తి పడి సకల కోరికలు తీర్చేవాడే స్వామి మా శివుడు. ఓం నమ శివాయ. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర.